హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ కొండ ఎక్కడానికి వచ్చాము. కొండ ఎక్కబోతున్నాం. అదిగో అక్కడ 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 ఇది కాదు, ఇంకా దీన్ని దాటిన తర్వాత ఇంకోటి అవతల ఉంటది, అది ఎక్కుతాం ఇప్పుడే ఫ్రెండ్స్. సో కొండ ఎక్కడానికి అయితే మొదలవుతున్నాం. ఇప్పుడు టైం అయితే 11:44 అయింది. ఎంతసేపు పట్టిద్దో చూద్దాం. ఇక్కడైతే కొబ్బరికాయలు అమ్ముతున్నారు, అక్కడైతే పేరుంది చూద్దాం. శ్రీ 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 అంత చదవలేదా? మొదటి స్టెప్ ఫ్రెండ్స్, మొదటి స్టెప్ ఎక్కేస్తున్నాం. మీవేనా? మనం ఒక లాగు ఒక వీడియో మనోళ్ళే. రాజుబాయ్ వైటి ఏ పెద్ద కెమెరా, పెద్ద కెమెరా రాండి బ్రో. పదండి మన పయనం కొనసాగిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ కొన్ని మెట్లు ఉంటాయి, తర్వాత కొంచెం రాళ్ళు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ మెట్లు ఉంటాయి. చేస్తున్నాం ఫ్రెండ్స్. దాదాపు ఇప్పుడు ఒక 20 మెట్లు ఎక్కి. అబ్బో, ఇట్లా పసుపు పెట్టుకుంటారు పోతారు ఫ్రెండ్స్. ఇట్లా పూజించుకుంటూ అయితే వెళ్ళారు పొద్దున్నే. హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు పేరు వచ్చేసి బ్రహ్మజేవుడి చెట్టు. ఇది ఇట్లా ఎరవంగానే అట్లా పాలు వస్తాయి అన్నమాట. ఈ పాలు కళ్ళల్లో పడితే చాలా డేంజర్, కానీ కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఈ పాలల్లో. హాయ్ ఫ్రెండ్స్, సాటి కళాకారుడు మన కళ్ళ ముందు ఉన్నాడు. తోటి యూట్యూబర్ అనమాట మనోడే, వనకర్రోడే నాని అని. ఈ కొండ గురించి ఫుల్ కావాలంటే టెంపుల్ మిస్టరీస్ లో ఏంది మిస్టీరియస్ టెంపుల్. రాండి రాండి కుర్రోళ్ళు రాండి రా. హాయ్ ఫ్రెండ్స్, మన కుర్రోళ్ళే, మన బ్యాగ్ పట్టుకున్నాడు. అది లెక్క. మనం హాయ్ ఫ్రెండ్స్, ఈ కొండ ప్రత్యేకత చూద్దాం అనుకున్నా, రూపొత్తం చెప్పలేను. నాకు తెలిస్తే కదా చెబుతానికి. ఏదో వీడియో కోసం అట్లా చెబుతుంటాం. చెప్పమంటే ఇప్పుడు ఏడ తెలుసుకుని చెప్పమంటావు చెప్పు. ఫైనల్గా అయితే ఒక భాగం ఎక్కాం, 4 భాగాల్లో. కొద్ది దూరం వచ్చిన తర్వాత బెల్లంకొండ గ్రామం చూడండి. సగం ఎక్కి నాకు ఈ బాబాయ్ మాకు బాగా పరిచయం అయ్యాడు. మన పక్కన ఉన్నాడు. దారిలో అయితే మజ్జిగ పోస్తున్నాయి ఫ్రెండ్స్. తెచ్చుకునే దారి మధ్యలో అయితే మజ్జిగ దానం చేస్తున్నారు ఫ్రెండ్స్. గొప్ప మనసు ఉండాలి. అక్కడ వీడియో తీస్తే బాగోదని ఎక్కడికి చెప్తాం. అలసిపోయాం ఫ్రెండ్స్, మజ్జిగ తాగుతున్నాం. అది తీయగా ఉంది. ఏందిరా ఇది, ఎక్కలేకపోతున్నావు? ఇది ఎక్కలేకపోతున్నావు నేను. చూడు, ఒక్క పరుగులో పోయి ఆడుంటా. ఈ మధ్యలో నన్ను ఎక్కడ ఆగను, నువ్వు పైకి వచ్చి రే ఒక్కటే పరుగు పైన ఉంటా. అయ్యమ్మ, ఈడేంది ఎంత ఫాస్ట్ ఉరికెత్తిండు. ఇప్పుడు ఒక్కలమే అయితే ఈడు ఎంత దూరం పోయిండు, అంత ఎనర్జీ మనకు లేకపోయింది. అమ్మ, మెట్ల దారి కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి రాళ్ళ దారి, మళ్ళీ పైన ఉంటుంది ఫ్రెండ్స్ మెట్లు. ఈ రాళ్ళ దారి చూడండి ఫ్రెండ్స్, మొత్తం రాళ్ళ దారి. చెప్పు, మన కుర్రాడు వేసాకని మామూలుగా ఉండదు.
పుష్ప అంట ఏ మొత్తం చూపియాల మొత్తం చూపిపోతే అట్లా ఎంత దూరం ఎక్కి అమ్మ ఎక్కడ పోతున్నా మన మణిగాడు లాగా ఉన్నాడే పైకి ఎక్కిందాక ఒక్కసారి కూడా ఆగని ఏడొచ్చి పడిపోయాడు రే లే రే లే ఒక్క టిప్పులో పైకి ఎక్కుతానన్నావు కదరా కళ్ళు తిరిగి పడ్డాలి లే ఇదంతా రాళ్ళ దారి ఫ్రెండ్స్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్లు ఉంటాయి ఎక్కండి రెక్కండి రెక్కండి రా ఇదిగో ఫ్రెండ్స్ మనూరు కుర్రాడే యాడికి పోతూ పైకి ఎక్కింది రా మళ్ళీ ఎక్కుదాం మళ్ళీ ఎక్కుదాందా ఫైనల్ గా అయితే రాళ్ల బాట అయిపోయింది. ఇంక మళ్ళీ మెట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొన్ని మెట్లు ఉంటాయి, ఇంకా డైరెక్ట్ పైకే. మళ్ళీ మధ్యలో రాళ్ళబాట ఉందండి ఫ్రెండ్స్, వాడు చెబుతుండు. పదండి పదండి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రాళ్ళ దారి వచ్చింది. అయ్యో చింత చెట్టు ఫ్రెండ్స్, ఇది వస్తే సగం దూరం వచ్చినట్టే. చింత చెట్టు బండ అంటారు. దానికి ఒక చరిత్ర ఉంది, అది చెప్పాలంటే తెలుసుకోవాలి, అంత ఓపిక లేదు. మళ్ళీ మెట్లు దారి ఎక్కాం ఫ్రెండ్స్. కొండ జాంకాయలు ఇవి అయితే పచ్చిగా ఉన్నాయి. మొన్న మా ఊరు కొండెక్కాం, అక్కడ కొండ జాంకాయలు పండుగ కోసాం. ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తా. దారి పెడితే కామెంట్లు ఏం పెట్టు కామెంటా? వీడు ప్రతి వీడియో కామెంట్ పెడుతున్నాడు, మరి నాకు రావట్లేదు ఏందిరా? ఏడు ఇన్స్టాలో పెడుతున్నావా? ఏమని ఉంది నీ పేరు? రామ్ చరణ్, చిరంజీవి కొడుకు నువ్వేనాయా? ఏరా ఫైనల్ గా అయితే కొండ దగ్గరలోకి వచ్చాం. పైకి అయితే ఎక్కబోతున్నాం ఇంకొంచెం దూరంలో. వీడియో అయితే చివరి వరకు చూడండి. పైన ఉన్న కోటలు కూడా తెద్దాం. ఎంతో చరిత్ర దాగి ఉంది పైన కోటల్లో. యూట్యూబర్స్ వీడియో చివరి వరకు చూడండి. పైన పెద్ద పెద్ద సింహాలు, పులులు, వజ్రాలు, వైడూర్యాలు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. ప్రస్తుతానికైతే కొన్ని కోటలు ఉన్నాయి, అవి అయితే చూపిద్దాం. తమ్ముడు వెనక మళ్ళరా. ఇక మన పైన కొనసాగిద్దాం. నిదానమే ప్రధానం. ఇది అక్కడ కోట గోడ అయితే ఉంది, గోడ ఉంది చూడండి ఫ్రెండ్స్, అదైతే ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ అయిన తర్వాత కూడా కొండపైన చూడాల్సింది చాలా ఉంది, చాలా దూరం వెళ్ళాలి ముందుకి. అదిగో ఇది ఏమో ఎంట్రన్స్, పైకి వచ్చినాకనమాట. అప్పట్లో రాజులు ఇక్కడే ఉండేవాళ్ళు. ఇదిగో ఏడే ఆ రాజు సాయంత్రం పూట వచ్చి కూర్చున్నాడు. మన కుర్రోడే ఆ రాజు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, కోట గోడలో ఎంట్రన్స్. పాము పట్టుకోమంటారా? పావునంట పట్టుకోమంటారా ఫ్రెండ్స్? కదులుతుంది ఫ్రెండ్స్ పాము. ఇదైతే రక్త పింజరు ఫ్రెండ్స్, రక్త పింజర పిల్ల. ఆ మచ్చలు చూస్తున్నా, పింజరే అదిగో. ఆల్రెడీ అయితే దెబ్బ కొట్టారు ఫ్రెండ్స్, అందుకనే అది వెళ్ళకపోవాలి. పాము తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. పామును పట్టుకొని వస్తాడు, నా మీద పడింది. అందరూ రావట్లేదు.
పావును పట్టుకుని అయితే భయపెడుతున్నాడు ఫ్రెండ్స్ అక్కడ ఒక వ్యక్తి. హాయ్ ఫ్రెండ్స్, మన కుర్రోళ్ళే అంతా. టోపీది కనబడబోతుంటే జగదీష్ అని. హాయ్ ఫ్రెండ్స్, జగదీష్ అని మన కుర్రోడే, క్రికెట్ ప్లేయర్స్. నాన్ స్ట్రైకర్ ఆఫ్ ది గేమ్. ఈజ్ ఫీల్డర్. హాయ్ ఫ్రెండ్స్, అది మాత్రం బెల్లంకొండ. అది బెల్లంకొండ గ్రామము, బెల్లంకొండ మండలం. మంచి పేరు. ఇదిగో అమ్మోళ్ళ కనపడేది సచివాలయం. ఏదిరా? క్వారీ కాడ కనపడుతుంది చూడండి, అది సచివాలయం, బెల్లంకొండ సచివాలయం. ఇంతకంటే జూమ్ కాదులే. బా అక్కడ అయితే టాప్ ఆఫ్ ద, అదిగో అక్కడ కోట ఉంది ఫ్రెండ్స్. అటు పోవాలంటే అటు తిరిగి రావాలి, అది కూడా ఎక్కుదాం. చాలా కష్టం పోవాలి తెలుసా? అదిగో అటు నుంచి పోవాలి, చాలా కష్టం. ఇప్పుడైతే కొండపైకి వచ్చినాక స్టార్టింగ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ముందుకెళ్తే కోనేరు వస్తుంది, అక్కడ వాటర్ తాగేసి ఇంకా పైకి వెళ్ళొచ్చు. పైకి అయితే వెళ్దాం. ఇటు వెళ్ళి అటు వెళ్తే వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన కుర్రోడే బాగా ఫేమస్ అయ్యిండు. అది లెక్క. నాని బాబాకి ఓకే గైస్, అందరూ అన్నయ్య ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది లెక్క. పిల్లలు వేళలు భలే పోతున్నారు వెనక. మళ్ళా చెప్ప కొండవీడి దొంగ టార్జన్. సో ఇది వచ్చేసి కొండపైన ఉన్న గుడి, శివాలయం. మల్లికార్జున స్వామి ఉంటాడు. చాలా పేరుగాంచిన గుడి మల్లికార్జున స్వామి గుడి అంటారు. శివాలయం ఏముందిరా? ఓ, ఇక్కడ పుట్ట ఉంది ఫ్రెండ్స్. ఈ గుడి లోపలికైతే మనం తర్వాత వెళ్దాం. ఇప్పుడైతే కోనేరు దగ్గరికి వెళ్ళొద్దాం. అది లెక్క. మన కుర్రోళ్ళు మళ్ళీ వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, కోనేరు దగ్గరికి అయితే వచ్చాం. ఇటు వెళ్తే అయితే కోనేరు వస్తుంది, వాటర్ ఉంటాయి. బండల మధ్యలో అయితే వాటర్ ఉంటాయి అనమాట, చాలా కూల్ గా ఉంటాయి. ఆ వాటర్ కూడా చూద్దాం. ఆ తర్వాత అయితే ఆ పైకి ఎక్కుదాం. హాయ్ ఫ్రెండ్స్, బెల్లంకొండ బ్లాగ్ వీడియో బాగా లెంతీ అయింది కాబట్టి ఈ వీడియోని 2 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీరు చూసింది అయితే పార్ట్ 1 అండ్ అలాగే పార్ట్ 2లో వచ్చేసి కొండల మధ్యలో రాళ్ల మధ్యలో ఉన్న కోనేరుని, అలాగే శివాలయంలో ఉన్న శివుడి విగ్రహాన్ని అండ్ దాంతో పాటుగా కొన్ని కోటలను అయితే మీకు చూపిస్తాను. అండ్ అదే విధంగా ఎత్తైన బండపై ఎక్కి కొండ వ్యూ మొత్తం అయితే చూపిస్తాను అనమాట. పార్ట్ 2 వీడియో వచ్చేసి వెంటనే అయితే అప్లోడ్ చేస్తాను, ఛానల్లో చెక్ చేయండి. అండ్ దాంతో పాటుగా ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, వీడియో అయిపోయిన వెంటనే వస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తొలేకాదశి రోజు నాతో పాటు ఇంకా ఎవరెవరు కొండెక్కారో కింద కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.